హాయ్ లేదా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏ దేవి వరమో నీవు ధారావాహిక యొక్క సరికొత్త మరియు అత్యంత ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ రివ్యూ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సీరియల్ రానురాను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సరికొత్త మలుపులతో దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని నింపే ఈ కథాంశం ఇప్పుడు కీలకమైన ఘట్టానికి చేరుకుంది. ఈ ఎపిసోడ్లో ప్రతీతి మరియు అంజలి మధ్య జరిగే నాటకీయ పరిణామాలు కథను మరింత రక్తి కట్టిస్తున్నాయి. రండి, ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో ఒక్కో దశగా విశ్లేషించుకుందాం. మొదటిగా కథలోకి వెళితే ఈ ఎపిసోడ్ ప్రారంభం ఎంతో భావోద్వేగభరితంగా సాగుతుంది. ప్రతీతి తన మనసులోని ఆవేదనను ఇతరుల మీద చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయం ఇది. ప్రతీతి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె ముఖకవళికలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఆమె ఆలోచనలు పూర్తిగా చిక్కుల్లో పడిపోయి ఉండటం ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు అంజలి ప్రవేశిస్తుంది. అంజలి ఎంతో నిస్వార్థభావంతో ప్రతీతితో పాటు ప్రయాణించడానికి ముందుకు వస్తుంది. ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరమని ఆమె తన మనసులోని ఆందోళనను బయటపెడుతుంది. కాని ప్రతీతి ఆ సమయంలో కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఆమె అంజలి మాటలను అస్సలు పట్టించుకోకుండా తీవ్రంగా మందలిస్తుంది. తన విషయాల్లో తలదూర్చవద్దని గట్టిగా హెచ్చరిస్తుంది. అక్కడి నుండి వెంటనే వెళ్లిపోవాలని అంజలిని ఆమె అరుస్తుంది. ప్రతీతి ప్రవర్తనలో ఆ సమయంలో విపరీతమైన ఆవేశం కనిపిస్తుంది. ఆమె మాటల తూటాలు అంజలిని ఎంతో బాధిస్తాయి. అయినప్పటికీ అంజలి ఏమాత్రం కోపగించుకోకుండా ప్రతీతి శ్రేయస్సు కోరుకుంటుంది. కాని ప్రతీతి తన పట్టుదలతో అంజలిని అక్కడి నుండి బలవంతంగా పంపివేస్తుంది. ఆ సన్నివేశం చూస్తున్న ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠను కలిగిస్తుంది. ప్రతీతి తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని అందరూ భయపడతారు. అంజలి అక్కడి నుండి వెళ్లిపోయినప్పటికీ ప్రతీతిపై తనకున్న ప్రేమను వదులుకోదు. ప్రతీతికి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ముందస్తు అనుమానం ఆమెను వెంటాడుతూ ఉంటుంది. అందుకే అంజలి దూరం నుండి రహస్యంగా ప్రతీతిని అనుసరించాలని నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయం కొద్దిసేపటిలోనే గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ నిర్ణయమే కథలో అసలు మలుపునకు ప్రధాన కారణం కాబోతోంది. ప్రతీతి ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా తన గమ్యస్థానానికి బయలుదేరుతుంది. దారిలో ఆమె చుట్టూ వాతావరణం చాలా నిశ్శబ్దంగా మరియు భయానకంగా మారుతుంది. చీకటి పడుతున్న వేళ ఆ ప్రాంతంలో ఎలాంటి జనం కనిపించరు. ప్రతీతి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న తీరు మరింత ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుంది. ఆమెలో ఉన్న ధైర్యం క్రమంగా సన్నగిల్లుతూ వస్తుంది. అదే సమయంలో ఆ చీకటి ప్రాంతంలో కొందరు దుండాగులు ప్రతీతిని గమనిస్తారు. ఆ మిస్క్రియంట్స్ ఆమెను చుట్టుముట్టడానికి మెల్లగా అడుగులు వేస్తారు. వారి ముఖాల్లో క్రూరమైన భావాలు ప్రతీతికి ప్రాణాపాయం పొంచి ఉందని హెచ్చరిస్తాయి. ప్రతీతి వారిని చూసి ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది. తాను ఒంటరిగా చిక్కుకున్నానని గ్రహించి ఆమె గుండె ఆగిపోయినంత పని చేస్తుంది. దుండాగులు ప్రతీతి వైపు దూసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఆమెను పట్టుకోవడానికి వారు వేగంగా ముందుకు కదులుతారు. ఆ సమయంలో ప్రతీతి తనను తాను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కాని వారి సంఖ్యాబలం ముందు ఆమె ఒంటరి పోరాటం విఫలమయ్యేలా కనిపిస్తుంది. ఆ భయానక వాతావరణంలో ప్రతీతి ప్రాణాలు గాలిలో దీపంలా మారుతాయి. సరిగ్గా అదే క్లిష్టమైన తరుణంలో అంజలి అక్కడ ప్రత్యక్షమవుతుంది. ప్రతీతి ఆపదలో ఉందని గమనించిన అంజలి క్షణం కూడా ఆలస్యం చేయదు. ఆమె వెంటనే ఒక సాహసపూతమైన నిర్ణయం తీసుకుంటుంది. దుండాగుల దృష్టిని తన వైపునకు తిప్పుకోవడానికి ఒక అద్భుతమైన ఉపాయాన్ని రచిస్తుంది. ఆమె సమయస్ఫూర్తి ఆ క్షణంలో ప్రాణాలను కాపాడే దిశగా అడుగులు వేస్తుంది. అంజలి ఎంతో తెలివిగా ఒక పెద్ద శబ్దం సృష్టిస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున ఎవరో పోలీసు వస్తున్నారనే రీతిలో ఆమె కేకలు వేస్తుంది. ఆ చీకటిలో ఏం జరుగుతుందో అర్థంకాక దుండాగులు ఒక్కసారిగా కంగారుపడతారు. అంజలి చూపిన ఆ అసాధారణమైన టైమ్లీ విట్ ఆ దుండాగులను గందరగోళంలోకి నెట్టివేస్తుంది. వారి ప్రణాళికను అంజలి క్షణాల వ్యవధిలో భగ్నం చేస్తుంది. ఆ దుండాగులు అక్కడ నిజంగానే పోలీసులు ఉన్నారనే భ్రమలో పడతారు. వారు ప్రతీతిని వదిలిపెట్టి ఎటు పారిపోవాలో తోచక తికమక పడతారు. అంజలి తన చాకచ్యంతో ఆ ప్రమాదకరమైన వాతావరణాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆమె ప్రదర్శించిన ఆ ధైర్యం, సాహసం ఎంతో ప్రశంసనీయంగా ఉంటుంది. ఆ క్షణంలో అంజలి నిజమైన దేవతలా ప్రతీతికి ఎదురుగా నిలబడుతుంది.
ప్రతీతి ప్రాణాపాయం నుండి పూర్తిగా సురక్షితంగా బయటపడుతుంది. దుండాగులు అక్కడి నుండి భయపడి పరుగులు తీస్తారు. ఆ వాతావరణం మళ్లీ శాంతించిన తరువాత ప్రతీతి తేరుకుంటుంది. తన్ను కాపాడింది ఎవరో చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపడుతుంది. అక్కడ నిలబడి ఉన్నది మరెవరో కాదు, తను కొద్దిసేపటి క్రితమే కోపంతో తిట్టి పంపించిన అంజలి. అంజలిని చూసిన ప్రతీతి కళ్లల్లో నీళ్లు నిండిపోతాయి. కొద్దిసేపటి క్రితం తాను చేసిన తప్పు ప్రతీతికి స్పష్టంగా అర్థమవుతుంది. అంజలి తనపై ఎంత ప్రేమను కలిగి ఉందో ఆమె మనసు హత్తుకుంటుంది. తాను ఎంతగానో చిన్నచూపు చూసిన అంజలియే తన ప్రాణాలను కాపారిందని ఆమె గ్రహిస్తుంది. ఆ క్షణంలో ప్రతీతి హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. ఆమెను గట్టిగా హత్తుకొని తన తప్పును క్షమించమని వేడుకుంటుంది. అంజలి ఎలాంటి స్వార్థం లేకుండా తన ప్రాణాలను పణంగా పెట్టిందని ఆమె గ్రహిస్తుంది. ఆ ఇద్దరి బంధం ఆ సన్నివేశంతో మరింత బలపడుతుంది. ఈ ఘట్టం ద్వారా సీరియల్ దర్శకుడు మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటి చెప్పారు. కోపతాపాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచగలవు కాని నిజమైన ప్రేమ ఆ దూరాన్ని క్షణంలో తొలగించగలదని నిరూపించారు. ప్రతీతి అంజలి ఉనికిని పూర్తిగా అభినందిస్తుంది. ఆమె చూపిన ఆప్యాయతను ప్రతీతి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతోంది. ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులకు ఒక సరికొత్త భావోద్వేగ అనుభూతిని పంచుతోంది. ప్రతీతి పాత్రలో వచ్చే ఈ మనస్తత్వ మార్పు ఎంతో స్వాగతించదగినది. అంజలి పాత్ర యొక్క గొప్పతనం ఈ ఎపిసోడ్లో మరింత హైలైట్ చేయబడింది. యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ డ్రామా ఈ ఎపిసోడ్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు ఈ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరి ప్రశంసలను అందుకుంటోంది. కథలో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి బంధం ఎలాంటి మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకులలో విపరీతంగా పెరిగింది. ప్రతీతికి అంజని రూపంలో ఒక నిజమైన రక్షణ కవచం లభించిందని చెప్పవచ్చు. శత్రువుల నుండి రక్షణ పొందడంలో అంజలి మేధస్సు కీలక పాత్ర పోషించింది. ఈ ఎపిసోడ్ ముగింపు రాబోయే ఎపిసోడ్స్పై భారీ అంచనాలను పెంచేలా ఉంది. కుటుంబ నేపథ్యం మరియు గతంలోని కొన్ని సంఘటనలు ఈ ఎపిసోడ్కు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రతీతి మరియు అంజలి మధ్య ఉన్న అనుబంధం కేవలం స్నేహానికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ బంధాన్ని తలపిస్తోంది. రచయిత రాసిన సంభాషణలు ఎంతో హృద్యంగా మరియు ఆలోచింపచేసేలా ఉన్నాయి. నటీనటులు తమ అద్భుతమైన అభినయంతో ఈ సన్నివేశాలకు ప్రాణం పోశారు. ఈ ఎపిసోడ్ యొక్క ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబట్టేలా రూపొందించబడింది. ముఖ్యంగా ఆ రాత్రివేళ జరిగే పోరాట సన్నివేశాలు ఉత్కంఠను తారాస్థాయికి చేర్చాయి. అంజలి టైమ్లీ విట్ ఈ ఎపిసోడ్కే హైలైట్ నిలిచింది. ప్రేక్షకులు ఈ సీన్ను చూసి థ్రిల్ ఫీలవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ సీరియల్ యొక్క నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత పండించింది. ఎమోషనల్ సీన్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటతడి పెట్టించేలా ఉంది. యాక్షన్ సీన్స్లో వచ్చే బీజీఎం గుండెల్లో దడ పుట్టించేలా అద్భుతంగా ఉంది. టెక్నికల్ నిపుణుల పనితనం ఈ ఎపిసోడ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతీతి పాత్రలో ఉన్న భావోద్వేగాల వైవిధ్యం నటి ప్రతిభకు నిదర్శనం. కోపం, భయం, పశ్చాత్తాపం, కృతజ్ఞత వంటి నవరసాలను ఆమె ఒకే ఎపిసోడ్లో పండించారు. అంజలి పాత్ర ద్వారా ధైర్యం మరియు చురుకుదనం ఏ విధంగా ప్రాణాలను కాపాడుతాయో చక్కగా చూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ సీరియల్కు ఒక పెద్ద ఎసెట్ అని చెప్పవచ్చు. దుండాగులతో జరిగే చిన్నపాటి పోరాట దృశ్యాలు కథలో వేగాన్ని పెంచాయి. ప్రేక్షకులకు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చక్కటి కథనాన్ని నడిపారు. దర్శకుడు ప్రతి చిన్న అంశాన్ని ఎంతో శ్రద్ధతో తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ఈ విజయం వెనుక మొత్తం యూనిట్ కృషి ఎంతో ఉంది. ఈ ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రతీతి మనసులో అంజలి స్థానం మరింత పదిలపడింది. ఇకపై ఆ ఇద్దరూ కలిసి ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటారనే నమ్మకం కలుగుతోంది. శత్రువుల కుట్రలను ఈ ఇద్దరూ కలిసి ఎలా తిప్పికొడతారనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. రాబోయే ఎపిసోడ్స్ మరింత రసవత్తరంగా సాగుతాయని ఈ రివ్యూ స్పష్టం చేస్తోంది. ఈ ఏ దేవి వరమో నీవు ధారావాహిక ప్రతిరోజు సాయంత్రం మనల్ని ఎంతగానో అలరిస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సీరియల్గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ మరియు రివ్యూల కోసం మన ఛానల్ను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సీరియల్ విశేషాలతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. మీ అందరి ప్రేమ మరియు ఆదరణ మా ఛానల్కు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ల ద్వారా మాకు తెలియచేయండి. ధన్యవాదాలు మరియు నమస్కారం.